ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఎవ్వరికీ లేని అడ్వాంటేజ్ ఉంది. ఆయనకు అపరిమితమైన మీడియా మద్దతుంది. 2 ప్రధాన మీడియా సంస్థలు ఆయనకు వందిమాగదుల్లా పనిచేస్తూ ఉంటాయి. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చి హై హై నాయక అనే విధంగా జనాన్ని మౌల్ చేస్తూ ఉంటాయి. అయినా సరే ఎందుకో కాలం కలిసి రావటం లేదు. టీడీపీ నేతలు చేసిన తప్పులు క్షణాల్లో జనం మధ్యకు వెళ్లిపోయి పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడు లోకేష్ కు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం అనాలా, ఇంకేదైనా అనాలో గాని చంద్రబాబు మాత్రం తనకు తెలియకుండానే డిఫెన్స్ లో పడిపోతున్నారు. ప్రత్యర్థులు వదులుతోన్న స్క్వాడ్ క్షిపణులు, జనంలో వస్తోన్న అనుమానాల కంటే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల స్వయం కృతం ఇప్పుడు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చివరకు ఎమ్మెల్యేలను పిలిపించి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా అదో ప్రహసనంగానే కనిపిస్తోంది తప్ప చిత్తశుద్ధి లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచె చేను మేస్తుందా అన్న అనుమానాలు ఈ ఏడాదిన్నర కాలంలో నాటుకుపోయాయి. అవి స్థిరపడిపోతే మాత్రం ఎన్ని ఉచిత బస్సులు, ఎన్ని తల్లికి వందనాలు ఇచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చు. 10-11 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని, వారిని లోకేష్ బాబు గట్టిగా మందలించారని వార్తలు వస్తున్నప్పటికీ ఎందుకో జనం విశ్వసించలేకపోతున్నారు. చంద్రబాబులో పవర్ తగ్గిందని, ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నారని, చూసి చూడనట్లు ఊరుకుంటున్నారని ప్యారలల్ గా చర్చ వేగం పుంజుకుంది. చిలవలు పలవలు చేసేందుకు ఎలాగూ వ్యతిరేక సోషల్ మీడియా ఉండనే ఉంది. చంద్రబాబు పిలిపించి మాట్లాడిన ఎమ్మెల్యేలంతా ఎదురు తిరిగారని, మీ సంగతి, మీ సుపుత్రుడి సంగతి మాకు బాగానే తెలుసని తొడగొట్టారని సోషల్ మీడియా కోడైకూస్తోంది. అందుకు తగిన సమాధానం లేదు, రాదు కూడా. 1995 నాటి చంద్రబాబును చూస్తారు అని సీఎం తరచూ చెప్పుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే మిలీనియల్ జనరేషన్ కు అప్పటి సంగతులు తెలియవు, అవసరం లేదు కూడా. వారికి వర్తమానం, భవిష్యత్తు ముఖ్యం. ఆ సంగతి చంద్రబాబుకు తెలుసో లేదో. దారి తప్పుతున్న ఎమ్మెల్యేల పట్ల చంద్రబాబు చండశాసనుడిగా మారతారో లేదో ఎవ్వరూ చెప్పలేరు. తాజా పరిణామాలు ఆ దిశగా సంకేతాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఒక్క నెలలోనే టీడీపీ నాయకులు తీరని వివాదాల్లో చిక్కుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ సినిమాను ఆడనివ్వమంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ హెచ్చరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో రిలీజ్ అయింది. అందులో వాడిన పదజాలం 2 తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్రంగా బాధపెట్టాయి. దాంతో వాళ్ళు నిరసనలకి దిగారు. ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ఎంత చెప్పినా చాలా మంది అది ఆయనదే అని నమ్ముతున్నారు. చంద్రబాబు సైతం ఎమ్మెల్యేని పిలిపించి మందలించారు. కానీ ఇప్పటికీ ఆ వివాదం చల్లబడలేదు. అది టీడీపీకి యాంటీ సెంటిమెంట్ గా మారిందనటంలో సందేహించడానికి వీల్లేదు. నెల్లూరు అరుణ విషయం పార్టీ ఇమేజ్ ను బాగా దెబ్బతీసింది. ఆమె సన్నిహితుడు యావజ్జీవ ఖైదీ శ్రీకాంత్కి పెరోల్ లభించేలా 2 టీడీపీ ఎమ్మెల్యేలు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అది అటు ఇటు తిరిగి ఏకంగా హోంశాఖ మెడకు చుట్టుకుంది. ప్రస్తుతం శ్రీకాంత్ తిరిగి జైలుకు వెళ్లిపోగా అరుణ కూడా అరెస్ట్ అయ్యారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తమను వేధిస్తున్నాడు అంటూ ఒక మహిళ మీడియా ముందుకు వచ్చారు. అసభ్యకరమైన వేధింపులు ఎదుర్కొన్నామని ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ తనపై జరిగిన కుట్రగా ఖండించారు. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గానో లేక ఆడియోల పరంగానో నేతలు వివాదాల్లో చిక్కుకున్నవి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్ని పరిధులు దాటేశారు. విధుల్లో ఉన్న అటవీ సిబ్బందిపై తన అనుచరులతో పాటు దాడి చేసినట్టు విజువల్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిలో అటవీ శాఖ డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా ఎవరిని వదిలిపెట్టొద్దంటూ పోలీసులను ఆదేశించడంతో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఆగస్టు వివాదాలు ఒక్కటే కాదు, కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేల తీరు అనుమానాస్పదం, వివాదాస్పదం, అవినీతిమయంగానే ఉంది. వైసీపీ హయాంలో ల్యాండ్, శాండ్ మైనింగ్ కుంభకోణాలు జరుగుతున్నాయని ఎల్లో మీడియా కోడై కూసేది. ఇప్పుడు అంతకు 10 రెట్లు స్కాములు జరుగుతున్నాయని, ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని అదే మీడియాలో ప్రచారమవుతోంది. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోడి మాంసం దుకాణాల వద్ద కిలోకు 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారన్న వార్త గుప్పుమందే. ఎవ్వరూ స్థలం కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఎమ్మెల్యే మనుషులకు కొంత కప్పం కట్టాలని మరో వార్త ప్రచారానికి వచ్చింది. దాన్ని అదిమి పెట్టేందుకు టీడీపీ మీడియా నానా తంటాలు పడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ నేతల అవినీతి బాగోతాలు కొండవీటి చాంతాడు కంటే పొడుగ్గా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారనేదే ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశం. చంద్రబాబు గారు, ఏవి అప్పటి వెలుగులు, అప్పటి కఠిన నిర్ణయాలు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.